తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయంగా పెట్టుకుని ముందుకు నడుస్తుంటే చూసి ఓర్వలేక ఈ రోజు నా వెన్నుపోటు దినమని పేరు పెట్టుకుని జరుపుకోవడం వారి అవివేకమని అన్నారు. అవ్వలకు తాతలకు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ ఇచ్చినందుకు కానీ మీరు వెన్నుపోటు దినం జరుపుకుంటారు. మీ హయాంలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలియబర్చి అప్పుడు మీ కార్యక్రమాలు నిర్వహించండి. మా కూటమి ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి భారీ మెజార్టీతో గెలుపొందారు అని తెలియబర్చారు కుత్తమ లక్ష్మణరావు. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే జూన్ 4, 2024న మరి రాష్ట్రానికి ఒక రాక్షసుడి నుండి పీడ విరగనైనందుకు ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక దుర్మార్గుడి పాలన నుండి విముక్తి కలిగిన రోజు ఈరోజు. ఒక రాజ్యాంగాన్ని చక్కగా అమలుపరిచే అవకాశం ఇచ్చినటువంటి రోజు ఇది. మరి అలాంటి దుర్మార్గుడి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి మెయిన్గా ప్రజలకు మనము ఈరోజు చెప్పాలి. ఒక విజ్ఞానంతో ఒక చైతన్యంతో ప్రజలు ఇవాళ ఒక దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టిన రోజు అని సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు వెన్నుపోటు దినం అంటున్నారు. వెన్నుపోటు దినం ఎలాగండి? ఈరోజు ప్రజలు ఒక చైతన్యం కలిగి ఈరోజు ఒక దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుండి పంపిస్తే ఈరోజు ప్రజల్ని వెన్నుపోటు దినం అంటావా? ప్రజలను ఇచ్చే తీర్పుని వెన్నుపోటు అంటావా? ఒక్కసారి ప్రజల్ని అన్ని గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ అనేది ఇస్తున్నారు. 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ అనేది ఒకేసారి ఇచ్చినందుకు వెన్నుపోట, లేకపోతే పడుకున్న పోలవరాన్ని పరిగెట్టిస్తున్న వెన్నుపోట, మూసేసిన అన్న క్యాంటీన్ని మళ్ళీ ఈరోజు పేదవాడికి పట్టెడు అన్నం పెడుతున్నందుకు వెన్నుపోటు దినంగా ప్రకటించాలా? లేకపోతే ఈరోజు కార్మికులు ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు ఇసుక లేక, ఈరోజు ఉచిత ఇసుక ఇస్తున్నందుక? లేకపోతే మహిళలకు దీపం కనెక్షన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ అదే కనెక్షన్ కి ఇవాళ 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నందుక వెన్నుపోటు దినమనాలా? ఈ రోజు మీ శాతకానతనంతో ఈ రాష్ట్రాన్ని కుక్కల సింపుని ఇస్తరాకులా తయారు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో భూ కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలు, తర్వాత అక్రమ కేసులు పెట్టి ఎదిరించిన వల్ల కూడా అక్రమ కేసులు పెట్టి ఈ రాష్ట్రాన్ని భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని భయపెట్టి పాలన చేశారు. ఏ రోజు కూడా ప్రేమతో చేయలే, ప్రజలకు భయపడి చేయలే, ప్రజల్ని భయపెట్టి ఈ రోజు ఈ రాష్ట్ర పాలన చేశారు 2019 నుండి 2024 వరకు. దానికి కరెక్ట్ గా ఈ రోజు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేస్తే ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా ఈ రోజు మీరు వెన్నుపోటు దినమని ఇచ్చేస్తారా? ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రజల ద్వారాగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మీరు చూసుకుంటే ఎక్కడ ఈవేళ అప్పలరాజు గారు వెన్నుపోటు దినమని ఒక ప్లాస్టర్ వేశారు. అయ్యా అప్పలరాజు గారు, మీ 5 సంవత్సరాల పూర్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న మీ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ఏ గ్రామైనా అభివృద్ధి చేసావని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నీకు దమ్ముంటే ఏ గ్రామంలో అయినా నువ్వు అభివృద్ధి చేసావా? సీసీ రోడ్డు వేసావా? లేకపోతే ఒక రహదారి బాగు చేసావా? ఒక బీటీ రోడ్డు బాగు చేసావా? ఎక్కడైనా ఒక గొంతు కట్టావా? లేదు. ఈ 5 సంవత్సరాలు ఒక నీ కోటాలో వచ్చిన మత్స్యకార కోటాలో వచ్చిన మంత్రి పదవిని ఎంజాయ్ చేసావు తప్ప ప్రజలకు ఎక్కడ కూడా నీ మంత్రి పదవి ద్వారాగా ఉపయోగపడింది లేదు. ఈ 5 సంవత్సరాలు అరాచకాలు సృష్టించావు, కొండలు దోసావు, ఎవరి భూములు అందరి భూముల్ని కబ్జాలు చేశావు తప్ప ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమం చేసావా? ఈ రోజు నీ యొక్క ఉనికిని కాపాడుకున్నాని నేనున్నానని చెప్పుకునే దౌర్భాగ్య స్థితికి ఈ రోజు నీ వచ్చావు. నిన్ను ఈ రోజు ప్రజలు అనేది ఎక్కడైనా పంపించేస్తే ఈ రోజు నేను కూడా అప్పల రోజులు ఉన్నాను అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ నువ్వు వచ్చావంటే నిక్కంటే ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంది. కాబట్టి మీరందరూ ఒక విజ్ఞతతో ఆలోచించాలి. ప్రజలు కూడా ఇలాంటి దుర్మార్గులు భవిష్యత్తులో ఇంకా ఎన్నో రకాల అబద్ధాలతో మీ ముందుకు వస్తారు. వాళ్ళకి బుద్ధి చెప్పవలసింది మనమే. ఎందుకంటే ఈ రోజు మనం ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ప్రతి ఒక్క బీటీ రోడ్డు వేస్తున్నాం, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. మరి ఇలాంటి మంచి ప్రభుత్వానికి మీ అందరూ కూడా అండదండలతో తోడి నీడలతో మరి ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారని ఈ మీడియా ద్వారా నేను కోరుతున్నాను.